సో ఇంటెలిజెంట్ సియూవీ కార్ అయితే లాంచ్ అయిందనమాట. ఇక్కడ లాంచింగ్ ఈవెంట్కి అయితే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఉంది ముందైతే లాక్ చేశాను, ఇప్పుడైతే అన్లాక్ చేద్దాం. ఏరోగ్లైడ్ డిజైన్ అంటే మీరు ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి నేను మీకు ఒకసారి అయితే ఇక్కడ వీడియో క్లిప్ అయితే ప్లే చేస్తాను. ఇది ఒక ఏరోప్లేన్ ఏదైతే ఉంటుందో అది నిజంగా తెలియనటువంటి ఒక చీకటి అయితే మీకు అలముకుంది. ఈ మోటార్ వేడెక్కిపోకుండా మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే కార్నర్ బెండింగ్ లైట్స్ అని ఉంటాయండి. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకి థార్ 5 డోర్ అంత పొడవైతే ఉంటుంది. ఇది క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్ అనడానికి, ఒక ప్రాక్టికల్ వెహికల్ అనడానికి ఏంటంటే సో బ్యాక్ కూడా మనకి పించ్ ప్రొడక్షన్ ఉంది. ఫ్రంట్ చుప్పులు చేయగలరు కొనుక్కునే వాళ్ళని ఆ ఏడు సంగతులు ఎలా కవర్ గట్టి కుట్టించేశారు. దీనికైతే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. అది మనకి బొక్కలు కవర్ అయిపోయినాయి అంటే మనకి గాలి రాదనమాట. ముందు చూడండి, ఈ హెడ్ రెస్ట్ తీసి సాయి పడుకుని పోవచ్చు అనమాట. చూడండి వ్యాంటీ మిర్రర్ అంటే సోకద్దం ఎలా పనిచేస్తుందంటే కనిపిస్తూ ఉంది. యాంబియంట్ లైట్ ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మనకు ఉన్నమాట. ఇది ఫస్ట్ అయితే ఫుల్లీ ఓపెన్ అని చెప్పేసి రాస్తుంది కదా, అది క్లిక్ చేసాం అనుకోండి, ఇది మనకైతే ఫుల్గా ఓపెన్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం. అదేంటనేసి అంటే ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నాం, జయలక్ష్మి మోటార్స్ మోరీస్ గ్యారేజ్ షోరూమ్లో అయితే ఉన్నాం అండి. ఈ షోరూమ్కి ఎందుకు వచ్చామనేసి అంటే ఈరోజు అయితే మనకి MG విండ్సర్ EV సో ఇంటెలిజెంట్ సియూవీ కార్ అయితే లాంచ్ అయిందనమాట. ఇక్కడ లాంచింగ్ ఈవెంట్కి అయితే ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేసిన తర్వాత మనం రావడం అయితే జరిగింది. ఈ కార్కి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ రైడ్ రివ్యూ కూడా నేను మీకు అయితే త్వరలో చూపిస్తాను. ఇక్కడైతే మనకు ఉన్నటువంటి ప్లేస్ కంజెస్టెడ్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అసలు విండ్సర్ EVలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. డౌట్స్ అన్నింటిని కూడా ఈ వీడియోలో అయితే మాక్సిమం క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక విండ్సర్ EVకి సంబంధించినటువంటి ఫస్ట్ మాటగా మనం చెప్పాలంటే ఇది ఇండియాస్ ఫస్ట్ ఇంటెలిజెంట్ సియూవీ అనేది చెప్పుకోవచ్చు. సియూవీ అంటే క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్ అనమాట. ఇది ఒక SUVగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సినటువంటి రెగ్యులర్ హ్యాచ్ బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి నార్మల్ లెంగ్త్ అయితే లేదండి. ఈ కార్ అయితే చాలా పెద్ద కార్ అనమాట. మీకు వీడియోస్లో చూడడానికి చాలా చిన్న కార్ లాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను మీకు బయటికి తీసుకుని వెళ్ళి ఈ కార్ యొక్క ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను ఒకసారి నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే నేను మీకు మాక్సిమం చూపించడానికి అయితే ప్లాన్ చేస్తాను. ఇక ఈ MG విండ్సర్ EV అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట. సో MG విండ్సర్ EVకి సంబంధించిన చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్గా దీని యొక్క ప్రైస్కి సంబంధించినటువంటి డౌట్స్ అయితే కొంతమందికి ఉన్నాయి. ఈ కార్ అయితే మనకి 9,99,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్లో అయితే వస్తుంది. దానికి ఒక లక్ష కలిపితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. అంటే దీంట్లో బాస్ అనేటటువంటి ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అంటే దీంట్లో 38 kWh లిథియం అయన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో మనకు ఒక 4.5 లక్షలు కాస్ట్ చేసినటువంటి బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటరీ అనేది సర్వీస్ రూపంలో మనం వినియోగించుకుంటాం. అంటే బ్యాటరీకి డబ్బులు కట్టకుండా కిలోమీటర్కి ఒక 3.5 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఆ విధంగా ఛార్జ్ చేయించుకొని మనం బ్యాటరీ తీసుకోవచ్చు. లేదనేసి అంటే పూర్తి స్థాయిలో డబ్బులు కట్టేసి అయితే కొనేసుకోవచ్చు అనమాట. అంటే బ్యాటరీ కొనుక్కోవచ్చు లేదా అద్దెకి అయితే తీసుకోవచ్చు. అద్దెకి తీసుకుంటే కిలోమీటర్కి 3.5 అయితే ఛార్జ్ చేస్తారు. అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనం బ్యాటరీ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కిలోమీటర్కి 3.5. అలాగే మన ఇంట్లో మనకి AC ఛార్జింగ్ సాకెట్ అయితే వీళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. మనం ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల కిలోమీటర్కి అయితే ₹1 ఖర్చు అవుతుంది అనమాట. ఈ విధంగా మనం 4.5 రూపాయల్లో కిలోమీటర్ ట్రావెల్ చేయగలం. అంటే 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మనకి 4.5 అయితే ఖర్చు అవుతుంది అనమాట. ఇంత పెద్ద కారు మనకి 4.5 రూపాయల్లో కిలోమీటర్ వెళ్ళిపోతుందంటే అది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. MG విండ్సర్ EV అనేది మనం బ్యాటరీకి అద్దె పే చేసి తిప్పుకోవచ్చు. లేదా నాకు ఏం అక్కర్లేదని నేను బ్యాటరీ కొనేసుకుంటానని చెప్పేసి అయితే కొనేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాటరీ కూడా మనం బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్షన్లో కనుక తీసుకున్నాము అనేసి అంటే మనకి లైఫ్ టైం వారంటీ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఓనర్కి. ఓకే, సో ఈ విధంగా మనకి దీని యొక్క బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకి లైఫ్ టైం వారంటీతో వస్తుంది కాబట్టి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక విండ్సర్ EV ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఇది మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది. కీ తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. కీ అయితే చూసారు కదా, లాక్ అన్లాక్ అలాగే టైల్ గేట్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి దీనిలో ఫంక్షనింగ్ అయితే ఉంది. ముందైతే లాక్ చేశాను, ఇప్పుడైతే అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేస్తే సో కంప్లీట్ DRL ఏదైతే ఉందో DRL అయితే లైట్ ఆన్ అయింది చూసారు కదా. దాని తర్వాత ఇండికేటర్స్ కూడా పైన అయితే ఉంటాయి. ఇండికేటర్స్ ప్లేస్లో కూడా మనకి DRLs అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం లైట్ వేసుకున్న తర్వాత అయితే ఈ DRLs కంటిన్యూస్గా లైట్ ఆన్ అయితే అవుతాయి. దాని తర్వాత హెడ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక డిజైన్ అంటారు అనమాట. అదేంటంటే ఏరోగ్లైడ్ డిజైన్ అంటే మీరు ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి నేను మీకు ఒకసారి అయితే ఇక్కడ వీడియో క్లిప్ అయితే ప్లే చేస్తాను. ఇది ఒక ఏరోప్లేన్ ఏదైతే ఉంటుందో అది మీరు చూస్తే అలాగే ఉంటుంది అనమాట. కాబట్టి దానికి దీనికి వచ్చిన తేడా ఉంది ఏంటంటే ఏరోప్లేన్కి మన వైపర్స్ అయితే ఉండవు. నేను మనం చూసాను వైపర్స్ లేవు ఏరోప్లేన్కి, దీనికైతే వైపర్స్ ఉన్నాయి. అయితే ఈ వైపర్స్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది ఏరోగ్లైడ్ డిజైన్ అనేసి అంటే ఎటువంటి మనం స్పీడ్లోనైనా సరే స్టేబుల్గా కార్ వెళ్ళాలైతే ఉంటుంది. అలాగే దీని యొక్క లెంగ్త్ కానీ వీల్ బేస్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ అలాగే వెహికల్ యొక్క హైట్ కానీ ఇవన్నీ కూడా మనం రోడ్డు మీద స్టేబుల్గా వెళ్ళేటటువంటి ఒక ప్రాక్టికల్ యూటిలిటీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సో లైట్లు అయితే చూసారు కదా, కీ అయితే చూసారు కదా. సో కీలో మనకి టైల్ గేట్ ఓపెనింగ్ బటన్ అయితే ఉంది చూసారు. ఇది లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, టైల్ గేట్ అయితే జస్ట్ అన్లాక్ అవుద్ది. అన్లాక్ అయిన తర్వాత దాన్ని మనం ఓపెన్ చేయాలి అనేసి అంటే ఇదిగోండి టైల్ గేట్లో ఇక్కడ బటన్ అయితే ఉంటుంది కదా,
ఈ బటన్ పట్టుకొని మనం జస్ట్ ఓపెన్ చేసామంటే పైదికి అయితే హైడ్రాలిక్ లిఫ్టింగ్ అయితే అయిపోతుంది. కాకపోతే ఇది డైరెక్ట్ మనకి గస్టర్ టైల్ గేట్ ఓపెనింగ్ కానీ లేదనేసి అంటే నార్మల్గా ఎలక్ట్రికల్లీ ఓపెనింగ్ కానీ ఇదైతే దీంట్ లోపల లేదు. ఇది కీలో ఉన్నటువంటి ఫంక్షనింగ్స్ అది. దాని తర్వాత ఇంకా ఫ్రంట్ విండ్షీల్డ్ దగ్గర నుంచి చూసుకుందాం. సో ఇక ఫ్రంట్ విండ్షీల్డ్ దగ్గర నుంచి వచ్చినట్టయితే పైన ఒక సెన్సార్ అయితే మీకు కనిపిస్తుంది కదా, రాడార్. సో ఇది దేనికోసం ఉపయోగపడుతుంది? రెయిన్ వైపింగ్ సెన్సార్ అనమాట. ఓకేనా, రెయిన్ వైపింగ్ సెన్సార్. వర్షం పడిందంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి, అంటే ఆటో అనేటటువంటి ఆప్షన్ పెట్టుకోవాలి వైపర్కి ఆటో అని ఆప్షన్ పెట్టుకున్నాం అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీని లోపల ఆటో హెడ్లైట్ ఫీచర్ అయితే ఉంది. ఆటో హెడ్లైట్ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుంటే చీకటి అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద మీరు వెళ్తున్నారు, సడన్గా తెలియనటువంటి ఒక చీకటి అయితే మీకు అలముకుంది. ఆ అలముకున్నటువంటి చీకట్లో మీరు ఎటాలలో తెలియనటువంటి పరిస్థితుల్లో హెడ్లైట్ లేదు ఆటోమేటిక్గా ఆన్ అయ్యేటట్టు హెడ్లైట్ ఆన్ అండ్ హెడ్లైట్ ఫీచర్ అయితే ఉంటుంది, ఆటో హెడ్లైట్ ఫీచర్. అలాగే మనకి ఆటోమేటిక్గా వైపర్స్ అయితే ఆన్ అయ్యేటటువంటి ఆటో వైపర్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఈ సెన్సార్ వలన మనకి వర్షం పడిందంటే డిటెక్ట్ చేసి వైపర్స్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. సో విండ్షీల్డ్ అయితే చూడండి, చాలా పెద్ద విండ్షీల్డ్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరిగింది. విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఒక ఎస్యూవీ వెహికల్లో మనం కూర్చుంటే విజిబిలిటీ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి విజిబిలిటీ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే పెద్ద ల్యాప్టాప్ ఒకటి తగిలించినట్టుగా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, దాని గురించి చెప్పుకోవాలి మనం. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. దాని తర్వాత అయితే ఇది ఏరోగ్లైడ్ డిజైన్. సో ఇక్కడైతే మనకి ఫ్రంట్ బానెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఉన్నాయండి నేను మీకు అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం అన్లాక్ చేసాం అనుకోండి, అన్లాక్ చేసామని అంటే ఇక్కడ ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అయినాయి. దాని తర్వాత ఓఆర్వీఎమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఓపెన్ అయినాయి. ఓఆర్వీఎమ్స్ కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఓఆర్వీఎమ్స్ మీద కూడా ఉండడం అయితే జరిగిందనమాట. ఈ ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ మనం క్లోజ్ అయితే అవ్వు. ఇది ఒక విధంగా మంచి అని చెప్పుకోవచ్చు, ఒక విధంగా చెడు అని చెప్పుకోవచ్చు అనమాట. గబుక్కుని ఓపెన్ అయిపోయి ఉన్నాయి. ఎవరికైనా మండి గట్టి గుద్దాడు అనేసి అంటే ఇరిగే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి అది చూసుకోండి, మీరు అన్లాక్ అయ్యి ఉంది. కార్ అన్లాక్ అయ్యి ఉందనడానికి అదైతే బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ బానెట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇంజిన్ అయితే చూపిస్తాను నేను మీకు. ఇంజిన్ అయితే ఉండదులేండి దీంట్లో లోపల. ఇదైతే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కదా. ఇక్కడైతే కిందన ఒక నాబ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మనం కనుక ఇటువైపు అన్నామంటే ఇదైతే అన్లాక్ అయింది. సో అన్లాక్ అయిన తర్వాత లోపల మనకి సో దీన్ని అయితే ఫస్ట్ స్టాండ్ చేద్దాం. ఈ బానెట్ ఓపెన్ చేసామంటే డిఆర్ఎల్ అలాగే ఈ ఎంజీ లైట్ కూడా మనకి ఈ ఎంజీ లోగో ఏదైతే ఉందో ఇల్యూమినేట్ లోగో అయితే లైట్ ఆన్ అవుతుందన్నమాట. దీంట్లో లోపల అయితే మీకు చూపిస్తాను రండి. అయితే చూసారు కదండి, ఇక్కడైతే మనకి కూలెంట్ అయితే కనిపిస్తుంది. భయ్య ఇది ఇంజిన్ కాదు కదా, ఇది మన దీంట్లో లోపల అయితే మోటార్ ఉంటుంది కదా, కూలెంట్ ఎలా వచ్చిందని చెప్పేసి అయితే మీకు డౌట్ రావచ్చు. ఇదైతే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనమాట. మనం లాంగ్ రైడ్స్ వెళ్తూ ఉంటాం కదా, జమ్ముని కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, బండిలాగా కాదు కదా ఇది 50-60 స్పీడ్ వెళ్తానికి. ఇదైతే మనం 100-120 స్పీడ్ అయితే క్రూజ్ చేస్తూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో మనకి ఈ మోటార్ ఏదైతే ఉంటుందో ఈ మోటార్ వేడెక్కిపోకుండా మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే బ్యాటరీ కూడా మనకి IP67 కేసింగ్ అయితే వస్తుంది. బ్యాటరీ అయితే సీట్ల కింద అయితే ఉంటుందన్నమాట, ఫ్రంట్ అయితే ఉండదు. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఒక బ్యాటరీ అయితే కనిపిస్తుంది. 12 volts బ్యాటరీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆపరేట్ అవ్వడానికి ఇక్కడ బ్యాటరీ అయితే కనిపిస్తుంది. ఇదైతే మనకి కంట్రోలర్ అనమాట. సో మొత్తం ఇంజిన్ అంతటిని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి ఈసీ ఏదైతే ఉంటుందో అది. దాని తర్వాత ఇక్కడ ఏసీ పైపులు అయితే చూసారు కదా, ఎలా నుంచి అయితే ఫుల్ ఆన్లో ఉన్నాయి ఏసీ పైపులు. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ ఫ్లూయిడ్. సో .4 అని రాశారు. .4 అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఇది వైపర్ వాటర్. సో వైపర్ వాటర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది ఫ్రంట్ ఉండేటటువంటి సెక్షన్. మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇదైతే మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్గానే వస్తుంది. ఇంజిన్ అయితే చూడండి ఈ కింద అయితే ఉందన్నమాట మోటారు. బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. సో స్ట్రాంగ్ అయితే ఉంది బండి. ఇదంతా కూడా మనకి మెటల్ బాడీ అయితే ఇవ్వడం జరిగింది. కలర్ కూడా మనకి చాలా క్వాలిటీ కలర్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మెటాలిక్ కలర్ అయితే యూస్ చేయడం జరిగింది. దీంట్లో అయితే మనకి టోటల్ 4 కలర్స్ అయితే వస్తాయి. ఈ బ్లూ ఏదైతే ఉందో ఈ బ్లూ మీకు కనిపిస్తుంది, ఇది ఒక రకమైనటువంటి బ్లూ అనమాట. దాని తర్వాత అయితే ఈ దీంట్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. 3 వేరియంట్స్ అంటే ఫస్ట్ ఎగ్జైట్ అనేటటువంటి ఒక వేరియంట్ అయితే ఉంటుంది. దాని తర్వాత లోపలికి వచ్చేటప్పుడు మేము ఒక కాన్సెప్ట్ అయితే మాట్లాడుకున్నది ఏంటంటే సార్ మీకు గుర్తుంచుకోవాలని చెప్తాను. ఎగ్జైట్ అనేటటువంటి ఒక వేరియంట్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ అనేటటువంటి ఒక వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఎసెన్స్ అనేటువంటి ఒక వేరియంట్ అయితే ఉంటుంది. మనకి బేస్ వేరియంట్ ఎగ్జైట్ అనేటటువంటి వేరియంట్ అయితే దాంట్లో ఒక వైట్ కలర్ మాత్రం వస్తుంది అనమాట. మనకి ఇది టాప్ అండ్ వేరియంట్, ఎసెన్స్ వేరియంట్. దీని లోపల అయితే మనకి టోటల్ 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇదైతే మనకి అదొక రకమైనటువంటి బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత బ్లాక్ కలర్ అయితే వస్తుంది, వైట్ కలర్ అయితే వస్తుంది, క్లే బీజ్ కలర్ అయితే వస్తుంది అనమాట. క్లేకి మధ్యలో అయితే ఆ కలర్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు అయితే చూసుకోండి. అది గైస్. దాని తర్వాత ఒక డిఆర్ఎల్, చక్కని డిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ లోగో నాకు బాగా నచ్చిందనమాట. మోరీస్ గ్యారేజెస్ లోగో ఏదైతే ఉందో ఇదైతే మనకి ఇల్యూమినేట్ అయ్యింది, లైట్ ఆన్ అయితే అయింది. దాని తర్వాత మోరీస్ గ్యారేజెస్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి ఉందన్నమాట. ఇదంతా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కెమెరా అయితే ఇచ్చారు. దీంట్లో మనకి 360 కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఇంటెలిజెంట్ CU అని చెప్పేసి అయితే రాస్తుంది. దాని తర్వాత ఇక్కడ టోయింగ్ హుక్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ అయితే చూసారు కదా, ఇక్కడ మనకి ఇది అడాస్ ఫీచర్స్ అయితే రాదు. ఇండియన్ వర్షన్లో అడాస్ ఫీచర్స్ అయితే రాదు. ఇదైతే మనకి డమ్మీగానే ఉంటుందన్నమాట. అదే మనకి రాడార్
మనకి అడాస్ ఉన్న కార్లు అయితే ఉపయోగపడుతుంది. ఇది మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ డిజైన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రిల్ డిజైన్ అయితే చూసరికి హానీకోమ్ టెక్స్చర్ అయితే ఇవ్వడం జరిగింది. లోపల ఉండేటటువంటి కండెన్సర్ అలాగే రేడియేటర్ ఏదైతే ఉంటుందో దీనికి రేడియేటర్ ఉంటుంది భయ్య, ఎందుకంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే పనిచేస్తూ ఉంటుంది కదా, రేడియేటర్కి కండెన్సర్కి గాలి తగిలేలా ఇక్కడ అయితే మనకి ఈ గ్రిల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ కింద ఉండేటటువంటి ఈ స్కిట్ ప్లేట్ ఇదంతా కూడా మనకి ఇక్కడ క్రోమ్ చిన్న ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది. దాని తర్వాత హెడ్లైట్ల విషయానికి వచ్చేటప్పటికి బై ఫంక్షన్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ దీంట్లో అయితే కార్నర్ బెండింగ్ లైట్స్ అని ఉంటాయండి. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా టర్నింగ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా లైట్ ఫోకస్ అనేది సైడ్ కొడుతుంది. పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే దీని చుట్టూ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడైతే మనకి క్రోమ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక స్పెషల్ డిజైన్ అనమాట. ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ అయితే ఏరో గ్లైడ్ డిజైన్ అయితే ఈ వెహికల్ వచ్చిందనమాట. ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి చూసుకుందాం ఒకసారి. సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే నాకు ఇక్కడ నచ్చినటువంటిది ఏంటంటే ఇక్కడ ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మనకి కాస్త గ్యాప్ అయితే ప్యానల్ గ్యాప్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫిట్టింగ్ అడ్జస్ట్మెంట్ కోసం అయితే మనకి ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారనమాట. వీలాచ్ అయితే చాలా చిన్న వీలాచ్ అయితే ఇచ్చారండి. జనరల్ ఎస్యూవీ కేటగిరీ ఉన్నటువంటి కార్లకు ఉన్నంత వీలాచ్ అయితే లేదు, కాకపోతే ప్రీమియంనెస్ని తగ్గించుకుని ఉండడానికి అయితే ఈ వీలాచ్ అయితే మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ వెహికల్ అయితే మనకి 18 ఇంచ్ డైమండ్ కట్ అలా వీల్స్ అయితే ఇచ్చారు. అది కూడా మనకి సిఆర్ టైర్లు అయితే దీనికి వచ్చినాయి. 215/55 రేడియల్ 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఇచ్చారండి. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ వస్తుంది, వెంటిలేటెడ్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఇది మనకి వీల్స్ ఎంతమందికి నచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నాకైతే పర్లేదు, బాగానే అనిపిస్తున్నాయి వీల్స్ అయితే, చూసారు కదా. దాని తర్వాత అయితే మనకి ఇక్కడ ఓఆర్ఎం తీసుకుంటే ఓఆర్వీఎం మీద అయితే మనకి బాడీ కలర్ అయితే ఇచ్చారు. పియానో బ్లాక్ ఫినిషింగ్ ఒక ట్రీట్మెంట్ అయితే చుట్టూ ఇవ్వడం జరిగింది. ఓఆర్వీఎం మీద కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కింద అయితే మనకి ఒక కెమెరా అయితే కనిపిస్తుంది కదా, 360 డిగ్రీ కెమెరా ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఏ పిల్లర్ అయితే చూసారు కదా, ఈ ఫ్రంట్ వర్క్ అయితే వచ్చింది. కంప్లీట్ ఏరో గ్లైడ్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. రోడ్డు మీద కారు దూసుకొని వెళ్ళిపోవడానికి ఈ కార్ అయితే ఏమాత్రం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి లేకుండా డిజైన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇంకా ఈ డోరు హ్యాండిల్స్, సో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీన్ని మనం కార్ లాక్ చేసినాం అనుకోండి, ఇదైతే మనకు ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత లోపల మన మొబైల్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత లేనిపోయిన సిగ్నల్స్ ఉన్నాయి దీనికి. మనం కార్ దగ్గరికి వస్తే అన్లాక్ అయిపోవడాలు ఇవన్నీ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. దాని మొబైల్ యాప్తో కూడా కనెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో లోపల ఉండే ఫీచర్స్ అయితే చూపిస్తాను. ఇంకా ఫస్ట్ రో గురించి తర్వాత మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇక్కడ సెకండ్ రో విషయానికి వచ్చేటప్పటికి సీ పిల్లర్ ఏదైతే ఉందో, సీ పిల్లర్ తర్వాత క్వార్టర్ ప్యానల్ దగ్గర ఒక గ్లాస్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. పైన రూఫ్ రేల్స్ గట్రా ఏమైతే లేవండి. దాని తర్వాత చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ అలాంటి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది లైట్లు కట్టేది కాదు. దాని తర్వాత అయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇండికేటర్స్ ఇక్కడైతే ఉంటాయి. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి డిఆర్ఎల్, ఫాగ్ లైట్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో చూసారు కదా. సో బ్యాక్ సైడ్ ఒక కనెక్టింగ్ టైల్ లైట్ అయితే ఇచ్చారు. సో కనెక్టింగ్ టైల్ లైట్ మొత్తం కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఇక్కడ వస్తాయి. రివర్స్ లైట్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ వస్తుంది. పైన కూడా మనకి స్టాప్ ల్యాంప్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకి బ్యాక్ లైట్, టైల్ లైట్ అయితే మనకి కనెక్టింగ్లోనే ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ మనకి ఎంజీ లోగో అయితే ఉంది. ఇది ఇల్యూమినేట్ అయితే అవ్వదు. దాని తర్వాత పైన గ్లాస్ తీసుకుంటే దీని గ్లాస్కి వైపర్ అయితే ఎక్కడ ఇవ్వలేదండి. టాప్ అండ్ అయినప్పుడు వైపర్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. దాని తర్వాత డిఫాగర్ లైన్స్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి చూసారు కదా. సో యాంటీనా లేకుండా ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ సెటప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత యాంటీనా అయితే పైన ఎక్కడ ఇవ్వలేదు. దీంట్లో లోపల మనకి ఇంటిగ్రేట్ చేసినట్టు ఉన్నారు అది. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి కింద తీసుకుంటే విండ్సర్ అని చెప్పేసి అయితే బ్యాడ్జింగ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ కింద తీసుకుంటే కెమెరా. సో కెమెరా అయితే ఇక్కడ ఉందన్నమాట. మనకి టైల్ గేట్ ఏదైతే ఉందో టైల్ గేట్ అనుసరించి కెమెరా అయితే ఉంది. నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది. సెన్సార్లు అయితే మనకి దీని లోపల టోటల్ 4 సెన్సర్స్ అయితే బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారండి. 1, 2, 3, 4 4 సెన్సర్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ డిఫ్యూజర్ తీసుకున్నట్టయితే చాలా బాగుందండి. సో లుక్ అయితే మాత్రం చాలా క్లాస్ లుక్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి రివర్స్ లైట్ అయితే లైట్ ఆన్ అవుతుంది. మీకు రివర్స్ వేసి కూడా చూపిస్తాను లైట్స్ ఏ విధంగా పనిచేస్తాయని చెప్పేసి. ఇక ఈ కార్ యొక్క లెఫ్ట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పుకోవాల్సినటువంటి అంశం అయితే ఉందన్నమాట. ఇదిగోండి, ఇది ఛార్జింగ్ పాయింట్. సో ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ మనకు ఉంటుంది. ఏసీ డీసీ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. అదే మనకి స్లో ఛార్జింగ్, ఏసీ ఛార్జింగ్ అయితే మనకి 6 అవర్స్ ప్లస్ అయితే పడుతుంది. అండ్ దీంట్లో అయితే మనకి 38 kWh లిథియం బ్యాటరీ యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్యాటరీతో మనం ఫుల్ రేంజ్ అయితే 360 కిలోమీటర్ల కంపెనీ అయితే క్లైమ్ చేసింది. కాకపోతే మనం 300 నుంచి 320 వరకు అయితే వెళ్ళొచ్చు ఎక్కువ మోడ్లో. సో ఇది ఈ వెహికల్కి ఉన్నటువంటి చుట్టూ అవుటర్ వ్యూ అనమాట. అండ్ ఈ వెహికల్కి సంబంధించి మరి డైమెన్షన్స్ అయితే మనం తెలుసుకోవాలి కదా, ఈ కార్ ఎంత ఉంటుంది ఏంటి సంగతి అని చెప్పేసి. ఈ కార్ అయితే కంప్లీట్ మనకి 14 feet లెంగ్త్ అయితే ఉంటుందండి. ఒక ఎస్యూవీ కార్కి ఎంత లెంగ్త్ ఉండాలో ఇప్పుడు మీకు థార్ 5 డోర్ తెలుసు కదా, అది మనకి 14.1 feet అనమాట. ఇది మనకి థార్ 5 డోర్ అంత పొడవు అయితే ఉంటుంది. దాని తర్వాత విడ్త్ ఉండేటువంటి విడ్త్ అయితే మనకి 6 feet అయితే ఉంటుంది అనమాట విడ్త్. దాని తర్వాత హైట్ అండి, ఇది 5.5 హైట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మెయిన్గా దీంట్లో నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే వీల్ బేసు
వీల్ బేస్ అయితే మనకి 8 feet 9 inches అయితే ఉంటుంది. 8 feet 8 inches 9 inches అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి చూడండి వీల్స్కి అయితే 5 bolt ఫిట్టింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది రోడ్డు మీద స్టేబుల్గా ఉండేటట్టు 18 inch అలా వీల్ని హ్యాండిల్ చేసేటట్టు 5 bolt ఫిట్టింగ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ మరి పెద్ద ఎస్యూవీలకు ఉన్నంత గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అనిపించలేదు, కానీ 186 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత ఇక్కడ కూడా చూసారు సైడ్ క్లాడింగ్, ఇది కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అలాగే క్రోమ్ ట్రీట్మెంట్ అయితే అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ఎక్స్టీరియర్ అంతా కూడా చూసారు కదండి. ఇప్పుడు కార్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. కార్ అయితే ఫస్ట్ అన్లాక్ చేద్దామండి. అన్లాక్ చేసి టైల్ గేట్ అయితే ఓపెన్ చేద్దామండి ఫస్ట్. సో దీంట్లో అయితే మనకి 606 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. స్పేస్ దీంట్లో అయితే మనకి పొట్ట ఒకటి 2025 వరకు వెయిట్ చేస్తాను, ఇది ఏమైనా తగ్గుతుందేమని చెప్పేసి 2025లో పొట్టేర తగ్గించాలి, చొక్కా అయినా పెద్దది కుట్టించుకోవాలి. కూర్చోలేకపోతాను, నిలబడలేకపోతాను. గైస్ చెక్ అయితే నేను ఇందులో అయితే అడ్జస్ట్ అయిపోయాను, ఇమిడిపోయాను అనమాట. ఇది క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్ అనడానికి, ఒక ప్రాక్టికల్ వెహికల్ అనడానికి ఏంటంటే ఎక్కువ లగేజ్ పట్టేటటువంటి వెహికల్గా అయితే ఉంటుంది. 606 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీల్ బేస్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా. సో వీల్ బేస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఈ బ్యాక్ ఉండేటువంటి కంఫర్ట్స్ అన్ని కూడా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత ఈ లోపల అయితే మనకు ఒక లైట్ అయితే ఇవ్వడం జరిగింది. స్పేర్ వీల్ అయితే ఇవ్వలేదండి, దీనికి స్పేర్ వీల్ అయితే లేదు. బ్యాక్ సైడ్స్ ఏంటంటే 60-40 ఫోల్డబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇది మనకి 60%, ఇదైతే 40%. ముందుకైతే ఫోల్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సీట్ల గురించి చెప్పుకోవాల్సినటువంటి అంశాలు చాలానే ఉన్నాయన్నమాట. ఇదిగోండి యాజ్ ఆఫ్ నవ్ అయితే కింద చూసారు కదా, స్పేర్ వీల్ అయితే ఇవ్వలేదు, ఫ్యూచర్లో ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇదైతే మనకి చార్జరు, పంచర్ కిట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. అది బ్యాక్. సో ఈ ట్రే కూడా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మనకు పార్సిల్ ట్రే అయితే ఇవ్వలేదు. పార్సిల్ ట్రే ఎందుకు ఇవ్వలేదు అనేసి అంటే ఇక్కడ టైల్ గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఈ సీట్లు ఇక్కడికైతే ఆపేస్తాయి అనమాట. కాబట్టి మనకి ఏసీ వేస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇది టైల్ గేట్కి సంబంధించి మెయిన్ బిల్ట్ క్వాలిటీ అండి, బాగుంది, జబర్దస్త్ స్ట్రాంగ్ అయితే ఉంది బండి. గైస్ సెకండ్ ఉండే నువ్వు గైస్ సెకండ్ రోలోకి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ రోలోకి వెళ్ళేటప్పుడు మీకు విషయం అయితే చెప్తాను అనమాట. డోర్ ఓపెన్ చేస్తాం కదా, డోర్ ఓపెన్ చేసి 90 degrees అయితే ఓపెన్ అవ్వలేదండి. 90 degrees ఓపెన్ అవ్వకపోయినా మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు. లోపలికి ఎంటర్ అవ్వడం అయితే చాలా ఈజీగా ఉంటుంది, లోపలికి యాక్సెస్ అయితే. దాని తర్వాత ఇక్కడ డోర్ మీద అయితే ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు కదా. సో ఇక్కడైతే మనకి ఒక గోల్డ్ కలర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు, చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ మనకి హ్యాండిల్ అయితే చూసారు కదా, డోర్ లోపల నుంచి అన్లాక్ చేయడానికి. దాని తర్వాత ఇది కూడా చాలా బాగుందన్నమాట డిజైన్ అయితే. దాని తర్వాత ఈ పవర్ విండో గురించి అయితే చెప్పుకోవాలన్నమాట. ఆల్ పవర్ విండో కంట్రోల్స్, ఆటో డౌన్, ఆటో అప్ అయితే ప్రతి డోర్ దగ్గర కూడా మనకి ఉంటుంది. సో ఇదైతే మనం ఆటో డౌన్ అయితే చేసుకోవచ్చు, అలాగే ఆటో అప్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి పించ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో బ్యాక్ కూడా మనకి పించ్ ప్రొటెక్షన్ ఉంది. ఫ్రంట్ చెప్పులు చేయగడలు కొనుక్కునే వాళ్ళు కాదండి, బ్యాక్ చెప్పులు చేయగడలు కొనుక్కునే వాళ్ళు కూడా చేయట్టేస్తే ఇది ఆటోమేటిక్గా అయితే కిందకి డౌన్ అయిపోతుంది అనమాట. మెయిన్గా ఇక్కడ ఉండేటటువంటి మెటీరియల్ గురించి అయితే చెప్పుకోవాలి. ఇక్కడ అయితే మనకి సాఫ్ట్ టచ్ లెదర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే మనం రైడ్ చేసేటప్పుడు ఇక్కడ చేతులు పెట్టుకొని ప్రశాంతంగా రైడ్ చేయడానికి అయితే బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ కూడా చూసారు కదా, ఒక వుడ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్లాస్టిక్ వుడ్ టైప్ డిజైన్ కలిగినటువంటి ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి స్పీకర్లు అండి, దీని లోపల అయితే మనకి 9 స్పీకర్స్ అయితే వస్తాయి. అది కూడా మనకి ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. యాంబియంట్ లైట్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. యాంబియంట్ లైట్స్ ఎంత చక్కగా లైట్ ఆన్ అవుతున్నాయి. లోపల అయితే మనం కలర్లు అయితే మార్చుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మన స్పేస్ అయితే వాటర్ బాటిల్ హోల్డర్ అయితే రకరకాల హోల్డర్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది మ్యాగజైన్లు అవి ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇక కూడా మనకి స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఇది మనకి 90 degrees అయితే ఓపెన్ అవ్వలేదు కదా, అయినా సరే లోపలికి ఎంటర్ అయ్యడం ఎంత ఈజీగా చెప్తాను. ఇదైతే మనకి 5'5" హైట్ అయితే ఉంటుంది కారు. సో లోపల ఒక కాల్ పెట్టాను, కాల్ పెట్టి ఈజీగా అయితే లోపలికి ఎంటర్ అయిపోయాను అనమాట. అది లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు ఈ సీట్ గురించి అయితే చెప్పుకోవాలన్నమాట. సో హెడ్ రూమ్ అయితే చూడండి, హెడ్ రూము ఆల్మోస్ట్ ఆల్ 6'3", 6'4" హైట్ ఉండే వాళ్ళకి కూడా ఈ కార్ అయితే చాలా బాగా సరిపోతుంది. దాని తర్వాత నీ రూమ్. సో నీ రూమ్ అయితే చాలా బాగుంది, లెగ్ రూమ్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. అండ్ గైస్ దీంట్లో అయితే ఏరోలాన్ సీట్స్ అయితే ఉంటాయండి. ఏరోలాన్ సీట్స్ అనేసి అంటే ఇదిగోండి మనకి థై సపోర్ట్ అయితే కొంచెం అండర్ థై సపోర్ట్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఏరోలాన్ సీట్స్ ఉండడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే మన ఫ్రంట్కి అయితే లెగ్ రూమ్ బాగానే ఉంది కదా, నీ రూమ్ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడైతే మనం 130 degrees వరకు అయితే ఇది మనం రిక్లైన్ అయితే చేసుకోవచ్చు అండి. సెకండ్ రో సీట్ కూడా మనం 130 degrees వరకు అయితే రిక్లైన్ చేసుకొని ప్రశాంతంగా పడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైనా సరే. దాని తర్వాత అయితే ఇది ఒక లగ్జరియస్ సిగ్మెంట్ కార్ అయితే చెప్పుకోవచ్చు. అంటే డ్రైవర్ పెట్టుకొని ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు వెనక ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని ట్రావెల్ చేసుకునేటట్టు, సౌండ్ అయితే ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, పర్యావరణ కాలుష్యం లేనటువంటి వెహికల్గా అయితే ఇది మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంది. దాని తర్వాత ఏరోలాన్ సీట్స్. సో సీట్ డిజైన్ అయితే చూసారు కదా, ఇందులో లోపల అయితే మనకి ఇసుక పడిపోయి ఈ తీయడం అయితే కొంచెం ఒక వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మీరు మెయింటైన్ చేసుకోవాలన్నమాట.
తర్వాత ఐసోఫిక్స్ కూడా మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట దీంట్లో. దాని తర్వాత అయితే ఇక్కడ మన కన్నాలు అయితే ఉన్నాయి కదని చెప్పేసి ఇది మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే బ్యాక్ సైడ్ ఉండవండి. ఈ టాప్ అండ్ కార్లో ఫ్రంట్ సైడ్ అయితే వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో చెప్తాను. దాని తర్వాత ఇక్కడ అయితే మనకి ఒక హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లైట్ కూడా, రీడింగ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది, పుస్తకాలు మొదలైనవి చదువుకోవడానికి. దాని తర్వాత ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అయితే కట్టన్ ఎయిర్ బ్యాగ్ కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఓపెన్ అయిపోద్ది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి మధ్యలో అయితే ఈ హంపులు గింపులు ఏం లేవన్నమాట, హంపు గింపు ఏం లేదు. సో ఈ స్పేస్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట, లెగ్ రూము. సో అటు ఇటు మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి సెకండ్ రోలో సెంటర్లో కూడా ఒక వ్యక్తి అయితే కూర్చోవచ్చు. సో నాలాంటి పర్సనాలిటీలు అయితే ముగ్గురు కూర్చోవచ్చు అనమాట. సన్నంగా ఉండే వాళ్ళు అయితే ముగ్గురు కూర్చోవచ్చు, మరి లాగ్ ఉండే వాళ్ళు అయితే ఇద్దరు కూర్చోవచ్చు. దాని తర్వాత అయితే ఇది మనకి ఇది కూడా మనకు ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు అండి, బ్యాక్కి రిక్లైన్ అయితే చేసుకోవచ్చు, రిక్లైన్ చేసుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. ఇక్కడ పుస్తకం అయితే మనం చదువుకోవచ్చు. గ్రాబ్ రైల్ అయితే ఉంది. ఈ గ్రాబ్ రైల్ దేనికో తెలుసా మీకు చెప్తాను. ఈ గ్రాబ్ రైల్ లేకపోతే మనకు అవ్వదు. ఎలాగని సెంటర్ ఇలా పడుకుంటాం కదా, ఉక్కు లెగాలనుకో ఇలా పట్టుకొని ఇలా లేస్తాం అనమాట. ఇక్కడ ఏట్ లేకపోతే ఏట్ పట్టుకొని లేస్తాము, ఇది పట్టుకొని లేస్తాము. కాబట్టి గ్రాబ్ రైల్ అయితే ఇచ్చిన విషయం అయితే మీకు చెప్తాను. దాని తర్వాత అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే మనకి బ్యాక్ కూర్చున్న ముగ్గురు కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనం కాఫీ కప్పులు ఇవి పెట్టుకొని అయితే కాఫీ తాక్కోవచ్చు, డ్రింక్ తాక్కోవచ్చు. లేదని అంటే ఇలా కూర్చొని ఏడు సంగతులు ఎలా ఉన్నారు, ఏడు సంగతులు ఎలా చెప్పేసి మనల్ని కూర్చొని ప్రశాంతంగా కౌరులు చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఇది ఉండడం వల్ల. ఇది లేకపోతే ఏంటంటే కొంచెం ఇలాగా మనం చెప్పడం అయితే అంత కష్టం అవుతుంది. కవర్లు, సీట్ బెల్ట్లు ఇవన్నీ చూసారు కదా. దాని తర్వాత రేర్ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే మనకి టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనం మొబైల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది గైస్ లోపల అయితే మనం ఆరామ్సే ప్రశాంతంగా అయితే పడుకొని వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఈ సీట్ కూడా ఇంక వెనక్కి వేసుకొని హాయిగా అటు కాల్ ఎట్టేసి కూడా మనం హ్యాపీగా అయితే పడుకోవచ్చు అనమాట. ఇది చెప్పాను కదా, ఏరో లాంజ్ సీట్స్ అయితే ఉంటాయి. సో కంపెనీ ఫిట్టెడ్ సీట్లు అయితే మనకి సీట్ కవర్స్ అయితే ఇచ్చారనమాట. మనం ప్రత్యేకించి రాయల్ యాక్సరీస్కి వెళ్ళి సీట్ కవర్లు కుట్టించాల్సిన పని అయితే లేదు. ఇక్కడైతే మనం ఇక్కడ సీట్ పాకెట్ కూడా ఇచ్చారు, చూసారు కదా. ఇలాంటి ఇక్కడ సీట్ కవర్లు గట్టి కుట్టించేశారు. దీనికైతే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. అది మనకి బొక్కలు కవర్ అయిపోయినాయి అంటే మనకి గాలి రాదనమాట. ముందుకైతే వెళ్దాం. ఇప్పుడైతే మనం కో పాసెంజర్ సైడ్ అయితే ఎంటర్ అవుదాం. డ్రైవర్ సైడ్ అనేది లాస్ట్కి అనమాట. పైలట్ అనేవాడు మెయిన్ దీనికి. మనం ఈ సీట్ తీసుకున్నట్టయితే ఇది కో పాసెంజర్ సీటు. ఈ కో పాసెంజర్ సీట్ గురించి మీకు చూపిస్తాను. లోపలికి ఎంటర్ అయ్యాం కదా, ఇది మనకి 90 degrees ఓపెన్ అవ్వట్లేదు డోరు. కాబట్టి సో అయినా సరే మనం లోపలికి ఎంటర్ అవ్వడం ఎలా అనేది చూపిస్తాను. ఇలా సింపుల్గా లోపల కాలు పెట్టాం. కొన్ని కార్లు అయితే బుర్ర తగిలేస్తుంటుంది, ఇక్కడైతే మనకి బుర్ర తగలలేదు. సో ఇదైతే చూసారు కదా. సో ఇదైతే మనకి రిక్లైన్మెంట్ పొజిషన్ అయితే చూడండి. ఈ హెడ్ రెస్ట్ తీసి సాయి పడుకుని పోవచ్చు అనమాట. ఇలాగా ఓకేనా. సో ఈ విధంగా మనకి అంటే ఎయిర్ బ్యాగ్ గట్ట మరి ఏదైనా అయ్యిందని అంటే ఎయిర్ బ్యాగ్ గట్ట ఓపెన్ అవుతుంది, టెన్షన్ పడకండి. ఇటు పక్క ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇటు ఎయిర్ బ్యాగ్ ఉంది, సీట్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మీరు టెన్షన్ పడకండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఎయిర్ బ్యాగ్లు గట్ట ఓపెన్ అవుతాయి. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి గ్లో బాక్స్ అయితే చూసారు కదా. గ్లో బాక్స్ అయితే మనకి కోల్డ్ గ్లో బాక్స్ గట్ట ఏం కాదు, నార్మల్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏసీ వెంట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది క్లోజ్ అనేది చూసారు ఎంత నీట్గా లోపల క్లోజ్ అయిపోతుంది కనిపిస్తుంది. ఇది ఓపెన్ క్లోజ్ అది. దాని తర్వాత ఇక్కడ అయితే మనకి ఒక ప్లాస్టిక్ డిజైన్ అయితే ఒకటి వుడ్ టైపు టెక్స్చర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత ఇదంతా కూడా మనకి సాఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది, సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం ధూళి పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఒకటి ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా బోర్డు జాగా ఉన్నది, ఇక్కడ చిన్నపిల్లలు కూగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చును అది. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి 15.6 inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇది మన పెద్ద ల్యాప్టాప్ల కంటే చాలా పెద్ద ఉంది. దీని లోపల చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి అంశము. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత సన్స్లైడర్ ఇచ్చారు. దాంతోపాటు ఒక వ్యాంటీ మిర్రర్ అయితే ఇచ్చారు. ఇది చూడండి, వ్యాంటీ మిర్రర్ అంటే సోకద్దం ఎలా పనిచేస్తుందంటే ఈ అద్దం అన్లాక్ చేసాం అనుకోండి, ఇక్కడైతే మనకి లైట్ ఉంది. లైట్ మన మొహం మీద పడి మన మొహం చక్కగా అనిపించేటటువంటి ఫీచర్ అయితే ఉంది, చాలా బాగుంది. సో ఇది స్విచ్ ఇక్కడే ఉంది ఇంక అది. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి గ్రాబ్ రైల్ అయితే ఉంది. పడుకున్న వాళ్ళు పట్టుకొని లెగడానికి అయితే గ్రాబ్ రైల్ ఉంది. గైస్ ఇప్పుడైతే డ్రైవర్ సీట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. ఈ ఆప్షన్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇదైతే మనకి డోర్ చూసారు కదా, 90 degrees అయితే ఓపెన్ అవ్వాలి. ఇందులో హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. డ్రైవర్ అయితే ఎక్కువ శాతం కూర్చుంటాడు కాబట్టి ఇక్కడైతే మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చేయి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. పవర్ విండో కంట్రోల్స్ 4 కూడా మనం ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఆటో డౌన్ ఆటో అప్ అయితే 4 పవర్ విండోస్కి అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ మనకి ORVM ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే లేదు. సో పవర్ విండో లాక్ అన్లాక్ అయితే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అండి. దాని తర్వాత ఇది మనకి ఇక్కడ స్పీకర్ అయితే ఉంది. దాని చుట్టూ మనకి
ambient లైట్ అయితే ఉందన్నమాట. ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ అయితే దీని లోపల యూస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారన్నమాట. ప్రత్యేకించి వాటర్ బాటిల్ లాంటి కన్నం అయితే ఇక్కడ లేదు, కానీ స్పేస్ అయితే ఉంది. 2-3 వాటర్ బాటిల్ అయితే ఈజీగా ఇందులో పట్టేస్తాయి. స్పేస్ కూడా చాలా ఇచ్చారు. ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతాం. లోపలికి యాక్సెస్ అవ్వాలంటే ఇది మనకి ఏ విధంగా ఉంటుంది అయితే చూద్దాం. ఇది 5'5" హైట్ అయితే ఉంటుంది కదా కారు. నేను 5'9" హైట్ అయితే ఉంటాను. సో కారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. నేను మరి ఇంత ముందుకు అయితే వేసుకోనండి. సో సీటు దాని తర్వాత అయితే ఇది మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. సో 6 వే అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. సో ఇది బ్యాక్కి ఫ్రంట్కి మూవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. సీట్ అయితే పైకి పెట్టుకోవచ్చు. వావ్! సో ఫ్రంట్ విజిబిలిటీ అయితే చాలా బాగుందన్నమాట. నా కళ్ళతో చూడండి మీరు. సో నా కళ్ళు ఎక్కడ ఉన్నాయో ఈ కెమెరా అయితే అక్కడ ఉందన్నమాట. ఫ్రంట్ విజన్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత అయితే ఇది మనం రిక్లైన్మెంట్ ఆప్షను. సో ఇది ఈ విధంగా మనం అప్ అండ్ డౌన్, ఫ్రంట్ బ్యాక్ రిక్లైన్మెంటు. ఇది 6 వే అడ్జస్టబుల్ పవర్ సీట్ కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఇది పార్కింగ్ బ్రేకు, ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే హ్యాండ్ బ్రేక్ అంటారు కదా, అది మనకి ఎలక్ట్రికల్లీ ఉంటుంది. హుడ్ ఓపెన్ చేసుకోవడానికి కింద స్విచ్ ఉంటుంది. ఇక్కడైతే మనకి ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, అది కూడా మనకి మోడ్స్ వైజ్ అయితే ఆపరేట్ అవుతుంది. యాక్సలరేషన్ బ్రేక్ తప్పించి ఇంక వేరేవే ఉండవు అనమాట. మనం కార్ ఎక్కి అన్లాక్ చేసి కార్ ఎక్కి బ్రేక్ దొక్కామంటే కార్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీని లోపల మనం డ్రైవ్ మోడ్ పెట్టుకొని అయితే కార్ని ముందుకి తీసుకొని వెళ్ళిపోవడమే, పార్కింగ్ బ్రేక్ తీసేసి. దాంతో ఇదైతే మనం కారు స్విచ్ ఆఫ్. సో ఇదైతే అది నొక్కామంటే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట కారు. దాంతో మళ్ళీ బ్రేక్ తొక్కామనేసి అంటే కార్ అయితే ఆన్ అయిపోతుంది. అది మ్యాటర్. ఓబీడీ, ఇక్కడ ఓబీడీ స్కానింగ్ అయితే ఎక్కడ నుంచి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట. దాని తర్వాత వైపర్ కంట్రోల్స్ అయితే ఇటువైపు ఉన్నాయండి మనకి. సో వైపర్ కంట్రోల్స్లో మీకు ఆటోమేటిక్ అని అయితే చెప్పాను కదా. సో ఆటోమేటిక్ ఏ విధంగా పనిచేస్తుంది అయితే ఇక్కడ చూడండి. సో ఆటోలో కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి వైపరు, ఏదైనా వర్షం పడింది అనుకోండి సడన్గా ఆటోమేటిక్ అయితే వైపర్స్ అయితే ఆన్ అయిపోతాయి అనమాట. సో దాని తర్వాత ఇలా మనం వైపర్లో వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. దాని తర్వాత వైపర్ అయితే మనం ఇక్కడ ప్రెస్ చేసాం అనేసి అంటే వాటర్ కూడా కొట్టి వాష్ అయితే చేస్తుంది అనమాట. చూసారు కదా, అది వైపర్ సంగతి. దాని తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి పార్కింగ్లో ఉంది కదండి కారు. సో బ్రేక్ అయితే ప్రెస్ చేశాను. సో పార్కింగ్ నుంచి మనం రివర్స్ అయితే వేసుకోవచ్చు. దాని తర్వాత సెంటర్కి తెచ్చామంటే న్యూట్రల్ అవుతుంది. డ్రైవ్ మోడ్లోకి అయితే తెచ్చుకోవచ్చు. అది దాని తర్వాత క్రూజ్ కంట్రోల్ అయితే యాక్టివేట్ అయింది. చూసారు కదా క్రూజ్ కంట్రోల్. ఇప్పుడు రివర్స్ వేసామంటే సో రివర్స్ పార్కింగ్ అయితే చూసారు కదా, రివర్స్ పార్కింగ్ కెమెరా మనకి ఎంత బాగా కనిపిస్తుందో. సో మనం ఏ డైరెక్షన్లో తిరుగుతున్నాం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డైనమిక్ గైడ్లైన్స్ అయితే నీట్గా కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత టీపీఎంఎస్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే ఏ టైర్లు ఎంత గాలి ఉంది సంగతి అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి టైల్ గేట్ ఓపెన్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది. స్పీడోమీటర్, దాని తర్వాత ఇక్కడ మోడ్ అయితే కనిపిస్తుంది, స్పోర్ట్స్ మోడ్. అది మనకి ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను నేను మీకు. ఇక్కడైతే ఉండదు ఆ మోడ్. దాని తర్వాత ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ 91% ఉన్నట్టు, రేంజ్ అయితే 291 కిలోమీటర్స్ వచ్చినట్టు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. జనరల్గా ఈ వెహికల్ అయితే మనకి 360 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపెనీ వారు ఇచ్చారు. దాని రెడీ అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి ఉంది. హెడ్ లైట్ ఆన్లో ఉన్నట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. పార్కింగ్ బ్రేక్ వేసి ఉన్నట్టు కనిపిస్తుంది. సీట్ బెల్ట్, టైల్ గేట్ ఓపెనింగ్ వార్నింగ్ అయితే టైల్ గేట్ సరిగ్గా వేయలేదన్నమాట ఎవరో. దాని తర్వాత అయితే ఇప్పుడు మనం పార్కింగ్ మోడ్లోనే ఉన్నాం. దాని తర్వాత స్టీరింగ్ అండి. సో స్టీరింగ్ అయితే ఇక్కడ మనకి ఎంజీ లోగో అయితే ఉంది. ఇది ఇల్యూమినేట్ అయితే అవ్వట్లేదు, ఎంజీ లోగో ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇల్యూమినేషన్ అయితే ఉందన్నమాట. ఈ స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇల్యూమినేషన్ అయితే ఉంది. ఈ సైడ్ అయితే మనకి వాయిస్ అసిస్ట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఇక్కడ ఈ ఫీచర్స్ అయితే మార్చుకోవడానికి అయితే ఇక్కడ మనకి. సో ఇది మన పవర్ ఎంత యూజ్ చేసుకుంటున్నాం, అంటే ఎంత పవర్లో వెళ్తుంది. దాని తర్వాత అయితే దీంట్లో మనకి పవర్ టార్క్ గురించి చెప్పలేదు కదా, మంచి పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 136 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ కారు. అలాగే టార్క్ తీసుకుంటే 200 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రిప్ మీటర్, ఓడోమీటర్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కంట్రోల్ తీసుకుంటే ఇది మనం ప్రెస్ చేస్తుంటే డైరెక్ట్ ఎఫ్ఎం అయితే యాక్టివేట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఉండే ఈ టాగల్ స్విచ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఉన్నటువంటి ఏదైనా ఆప్షన్ పెట్టుకొని దాన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం ల్యాగ్ ఉంది. మొత్తం అంతా కూడా ఈ స్క్రీన్లోనే ఉందన్నమాట మ్యాటర్ అంతా కూడా. ఇప్పుడు స్క్రీన్ గురించి అయితే చెప్తాను. సో ఈ స్క్రీన్ తీసుకుంటే మెయిన్గా 15.6 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ మనం మెనూలోనికి వెళ్తాం. మెనూలో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే మనం రేడియో, ఫోన్ సెట్టింగ్స్, దాని తర్వాత సెట్టింగ్స్, ఫోల్డర్, మీడియా, ఏసీ, వెహికల్ సెట్టింగ్స్, ఇది మనకి ఇంపార్టెంట్. ఇవేవి కూడా మనకి నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ వెహికల్ సెట్టింగ్స్ అయితే మనం తెలుసుకోవాలి. వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్ళామనేసి అంటే ఫస్ట్ అయితే ఇక్కడ డ్రైవింగ్, ఎకో మోడు, ఎకో ప్లస్, ఎకో మోడు, నార్మల్, స్పోర్ట్స్ మోడు. సో ఇక్కడైతే మనం ఇది చేంజ్ చేసుకున్నాం అనేసి అంటే ఇక్కడ స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది ఎకో ప్లస్ మోడ్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది. అది మనం ఎనర్జీ పవర్ సేవింగ్ కోసం అయితే
సెట్ చేసుకోవచ్చు అనమాట. దాని హెడ్లైట్, సో హెడ్లైట్ కూడా మనం ఎక్కడి నుంచి అయితే ఆన్ చేసుకోవచ్చు. ఫాలో మీ హోమ్ అనేటటువంటిది ప్రెస్ చేసామని అంటే మనం కార్ ఆపేసి ఇంటికి వెళ్ళిన లోపల 15 సెకండ్స్ 30 సెకండ్స్ మనకి ముందు రోడ్డు కనిపించడానికో లేకపోతే కారు ముందు ఏమైనా పాములో కుక్కలు ఉన్నాయేమో తన్నేస్తాయేమో చూసుకొని ఇంటికి వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకి 15 సెకండ్స్ 30 సెకండ్స్ ఇలాగైతే పెట్టుకోవచ్చు. 50 సెకండ్స్ తర్వాత లైట్ ఆఫ్ అయిపోతే లైట్ అయితే ఆఫ్ అయిపోద్ది. ఆప్షన్ అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. హెడ్లైట్ సెట్టింగ్స్, ఆటో హెడ్లైట్స్ అని చెప్పాను కదా. ఆటో హెడ్లైట్స్ అంటే ఏదైనా టన్నల్ వచ్చినప్పుడు చీకటిని గ్రహించినప్పుడు అయితే హెడ్లైట్ ఆన్ అయిపోద్ది. దాని తర్వాత ఇక్కడ మనకి లో బీమ్, సో లో బీమ్ కావాలంటే లో బీము, పొజిషన్ ల్యాంప్ కావాలంటే పొజిషన్ ల్యాంపు, ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. హెడ్లైట్ ఆఫ్, ఆటో హెడ్లైట్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత హెడ్లైట్ లెవెలు, దాని తర్వాత రేర్ ఫాగ్ లైట్స్, ఇవైతే మనం ఇక్కడ చూడండి వీడియోలోనే రేర్ ఫాగ్ లైట్స్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఇది, దాని తర్వాత యాంబియంట్ లైట్ అయితే మనకి ఇక్కడ చూసారు కదా గ్రీన్ కలర్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. యాంబియంట్ లైట్ ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది. దాని బ్రైట్నెస్ అయితే మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట. యాంబియంట్ లైట్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. యాంబియంట్ లైట్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. దాని తర్వాత ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి మ్యూజిక్ని బట్టి యాంబియంట్ లైట్ వెళ్ళాలంటే ఇక్కడ ఆటో పెట్టుకుంటే అయిపోద్ది. దాని తర్వాత దాని మోడు కాన్స్టాంట్, ర్యాండమ్ మోడ్ పెట్టుకుంటే, స్పోర్ట్స్ మోడు, సాఫ్ట్ మోడు ఇలా పెట్టుకుంటే ఇక్కడ డ్యూరేషను 5 సెకండ్స్ 14 సెకండ్స్, బ్రైట్నెస్ యాంబియంట్ లైట్కి సంబంధించి అనమాట. దాని తర్వాత ఇది మెయిన్గా పైన ఉన్నటువంటి రూఫ్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఇదైతే మనకి ఫుల్లీ ఓపెన్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాస్తుంది కదా, సన్ షేడ్ అని చెప్పేసి అయితే రాస్తుంది. ఇక్కడ రూఫ్ అయితే కనిపిస్తుంది. ఇదైతే సన్ రూఫ్ కాదండి, ఓపెన్ అవ్వదన్నమాట. ఇదైతే మనకి ఇన్ఫినిటీ గ్లాస్ వ్యూ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్లు అనమాట. ఇది ఫస్ట్ అయితే ఫుల్లీ ఓపెన్ అని చెప్పేసి రాస్తుంది కదా, అది క్లిక్ చేసాం అనుకోండి ఇది మనకైతే ఫుల్గా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. టాప్ వ్యూ మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ఫుల్లీ క్లోజ్ అని చెప్పేసి మనం ప్రెస్ చేసామంటే ఫుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో సైడ్ మిర్రర్స్ అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఓఆర్వీఎమ్స్ గురించి అనమాట ఇది. సో ఓఆర్వీఎమ్స్ ఓపెనింగ్ క్లోజ్ ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత విండో క్లోజు ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇది దాని తర్వాత ఇవన్నీ మనకు తెలిసినవని. దాని తర్వాత స్టీరింగ్ కంట్రోల్స్, మనకు మోడ్స్ వస్తున్నాయి కదా. సో ఈ టాగిల్ స్విచ్ ఏదైతే ఉందో ఇది మనం దేనికి సెట్ చేసుకోవాలి, మ్యూట్కా, ఆన్లైన్ మ్యూజిక్కా, ఐకాలా, వెహికల్ సెట్టింగ్సా, ఎస్ఆర్సీకా, ఏవిఎంకా. సో మ్యూట్ అని కనుక మనం ప్రెస్ చేసాం అనుకోండి, సో ఇదైతే మ్యూట్కి సెట్ అయి ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఆ పాట వింటుంటే మ్యూట్ చేయాలంటే ఇది మనం యాక్టివేట్ చేసుకుంటే మ్యూట్ అయితే అయిపోతుంది. ఈ సెట్టింగ్సే మనం ఇక్కడ ఏంటంటే క్లియర్ కనిపిస్తున్నాయి కదండి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మ్యూజిక్, దాని తర్వాత హెడ్లైట్ ఇక్కడ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. హెడ్లైట్ ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి. దాని తర్వాత ఇక్కడ మనం ఓఆర్వీఎమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజు, దాని తర్వాత ఓపెన్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఏసీ అయితే ఫుల్ చిల్డ్ అయితే చేసుకోవచ్చు. ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఏసీ కంట్రోల్స్ మనం ఏసీ కూలింగ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, ఏసీ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. వెంటిలేటెడ్ సీట్స్, సో సీట్స్కి అయితే మనకి ఫ్రంట్ రో సీట్స్కి అయితే వెంటిలేటెడ్, డ్రైవర్ కోపాసిన్ సీట్కి అయితే వెంటిలేటర్ ఉంటుంది. ఇది కోపాసిన్ సీట్ వెంటిలేషన్ అయితే ఇక్కడ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట. ఏసీ సీట్లో ఏసీ అయితే చిల్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ మోడ్, సో ఈ మోడ్ తీసుకుంటే ఇక్కడ మనం అయితే ప్రెస్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత 360 దీనికైతే 4 కెమెరాలు ఉంటాయి. 360 వ్యూ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చుట్టూ ఉండే పరిసరాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో 360 సరౌండింగ్ ఎలా ఉందని మనం చూసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా అయితే ఉందండి, క్లారిటీగా అయితే ఉంది 360 వ్యూ. అది 2Dలో కావాలంటే 2Dలో, 3Dలో కావాలంటే 3Dలోన, ఎలా కావాలంటే అలాగైతే మనం చూసుకోవచ్చు అండి. మొత్తం సెట్టింగ్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. హెడ్లైట్ కావాలంటే ఎక్కడి నుంచో మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లో బీమ్ కావాలంటే లో బీమ్, పొజిషన్ ల్యాంపు ఆఫ్, అవి. ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడైతే చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ మనకి టాగల్ స్విచ్చెస్ అయితే ఉన్నాయి. ఏసీ ఫ్యాన్ స్పీడు తగ్గించుకోవచ్చు, ఏసీ కూల్ హాట్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట. ఏసీ రీసర్క్యులేషన్ మోడ్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత హజార్డ్ స్విచ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఏసీ ఆన్ అండ్ ఆఫ్, ఏసీ మోడ్. Don't forget the device that is being charged. అండ్ గైస్ ఇక్కడైతే మనకి స్పేస్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి. ఇది ఓపెన్ చేసినట్టు ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే టైప్స్, అలాగే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పెట్టి మన మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఇలాగా క్లోజ్ అయితే చేసేయచ్చండి. దాని తర్వాత 3 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ అయితే వుడ్ ఫినిషింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఇది. సో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మన మొబైల్ పెట్టుకున్న డైరెక్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇక్కడైతే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆర్మ్ రెస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ అవ్వట్లేదు. కాకపోతే దీని కింద అయితే మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకే చెప్పాను కదా, ప్రాక్టికల్ అయితే ఉంటుందన్నమాట ఈ వెహికల్. సో లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఇలాంటి స్పేస్ చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ కప్ హోల్డర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇది దాని తర్వాత ఆటో డిమ్మింగ్ ఫీచర్ ఉన్నటువంటి IRVM అయితే ఉంది. దాంతో ఇక్కడ అయితే మనకి ఒక
లైట్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా లోపల ఉండేటటువంటి ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈ స్క్రీన్ అనేది ఎంతమంది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. బండి రన్నింగ్లో అయితే మీకు యూట్యూబ్ గట్రా ఏం ప్లే అవ్వదండి, అది సెక్యూరిటీ ఫీచర్. ఇది గైస్ ఎంజీ నుంచి వచ్చినటువంటి విండ్సర్ ఇవి. సో 9,99,000లో ఈ వెహికల్ వస్తుందని అయితే మీరు విన్నారు కదా, మీరు విన్నది నిజమేనండి. 9,99,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ విత్ బాస్ అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్షన్. అంటే బ్యాటరీని మనం కిలోమీటర్కి ₹3.50 లెక్క అద్దె కడితే మనకి బ్యాటరీ వెహికల్లోనే ఉంటుందండి, వాళ్ళ దగ్గర ఎక్కడ ఉండదు. సో అద్దె కడితే మన బ్యాటరీ రన్ అయ్యేటట్టు మొబైల్ అప్లికేషన్తో కనెక్ట్ అయిన తర్వాత రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా కాకుండా మనకి ఈ బ్యాస్ ఫీచర్ లేకుండా మనం బ్యాటరీతో కలిపి కొనుక్కుంటాం 16.5 lakhs వరకు వెహికల్ అయితే వెళ్తుంది. మనకి ఇది రోడ్ ట్యాక్స్ అయితే అప్లికబుల్ కాదనమాట ఇప్పుడు, కాబట్టి మీకు ఆ ప్రైస్లో అయితే వస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం అలాగే టెస్ట్ రైడ్ కోసం అయితే మీరు రాజమండ్రిలో ఉన్నటువంటి జయలక్ష్మి మోటార్స్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు. సో మోరిస్ గ్యారేజ్ షోరూమ్ అయితే రాజమండ్రిలో ఉంటుంది కదా, సో వారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ.